హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజలాక్స్. ఈ రోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై టేస్టీ అమ్మి, అలాగే ఆయిల్ ఏమి యాడ్ చేయకోకుండా జస్ట్ చికెన్ వేసుకొని దాన్ని వాటర్ ఉంటాయి కదా, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను చికెన్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. చూసారా, చికెన్లోంచి వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం ఇలా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా చికెన్ కలుపుకోవాలి. ఈ పసుపులో చికెన్ అనేది కుక్ అవుతుంది. చికెన్లో ఉన్న వాటర్ అన్ని ఇంకిపోయి ఇప్పుడు ఈ చికెన్ని సెపరేట్గా ఇంకో గిన్నెలో తీసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇలాగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి అయితే వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, ఆ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఉల్లిపాయలు వేస్తాం కదా, అది ఫ్రై అవుతున్నప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన అనేది పోవాలి. ఇప్పుడు మూత పెట్టి అయితే చికెన్ని కుక్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం తక్కువ సాల్టే యాడ్ చేసుకుందాం, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. అలాగే కారం కూడా వేసుకుందాం. ఈ ఉప్పు కారాలు అనేవి చికెన్ ఫ్రైకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 minutes మగ్గించుకుందాం. చూసారా, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదంతా ఆయిలే అనమాట, వాటర్ కాదు. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఫ్రై అనేది తొందరగా పాడవదు. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.